వివాహం ఒక సామాజిక బాధ్యత. అయితే వివిధ కారణాలతో కొందరు యువకులు పెళ్లి మీద ఆసక్తి చూపట్లేదు. అలాంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రపంచంలోని అత్యధిక ఒంటరి జనాభా ఉన్న దేశాలలో స్వీడన్ నంబర్ 1. దాదాపు 51% మంది స్వీడిష్ ప్రజలు ఒంటరిగా బ్రతుకుతున్నారు. మరో యూరప్ దేశం లాట్వియాలో పురుషుల కంటే మహిళల సంఖ్య దాదాపు 15% ఎక్కువ. అంటే ప్రతి 100 మంది పురుషులకు 85 మంది స్త్రీలు మాత్రమే ఉన్న కారణంగా ఈ దేశంలో చాలా మంది ఆడవాళ్లకు తోడు లేదు. అందుకే ఇక్కడ అద్దె భర్త అనే కాన్సెప్ట్ ప్రాచుర్యం పొందింది. జపాన్లో అయితే చరిత్రలో మొదటిసారిగా 25 నుండి 34 ఏళ్ల మధ్య వయసు మహిళల్లో వివాహం చేసుకున్న వారి కంటే చేసుకోని వారే ఎక్కువని తాజాగా తెలిసింది. ఫిన్లాండ్లో వృద్ధ మహిళలు ఒంటరిగా జీవించే సంఖ్య అధికం. ఇక్కడ 65 ఏళ్లు పైబడిన మహిళల్లో సుమారు 44% మంది ఒంటరిగా నివసిస్తున్నారు. మొత్తం జనాభాలో దాదాపు సగం మంది ఏకాకులే. సో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవటం వల్ల పెళ్లిపై ఆధారపడటం తగ్గింది. ఇక అరబ్ దేశం ఈజిప్ట్లో పెళ్లి కాని పడతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ దేశంలోని 5 కోట్ల మంది స్త్రీ జనాభాలో 90 లక్షల మంది అవివాహితులే. ఈజిప్ట్లో ప్రతి 106 మంది పురుషులకు 100 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. సో ఆర్థిక ఇబ్బందులు, వరకట్న సమస్యలు, పెరుగుతున్న జీవన వ్యయం వల్ల కూడా చాలా మంది పెళ్లికి దూరంగా ఉంటున్నారు. మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం 2030 నాటికి అమెరికాలో 25 నుండి 44 ఏళ్ల మధ్య వయసు మహిళల్లో 45% మంది ఒంటరిగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా సామాజిక మార్పులు, ఆర్థిక స్వాతంత్రం, కెరీర్ పట్ల ఆసక్తి పెరగటం వల్ల చాలా మంది మహిళలు వివాహాన్ని వాయిదా వేయటం లేదా ఒంటరిగా ఉండటానికే మొగ్గు చూపుతున్నారు. ఐక్యరాజ్య సమితి డేటా ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్త మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 53%గా ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకోవటం వల్ల మహిళలు తమ జీవిత నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకోగలుగుతున్నారు. సో ఒంటరి మహిళలు పెరగటం వల్ల వినియోగదారుల మార్కెట్లో కూడా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆహారం, ఫ్యాషన్, వ్యక్తిగత సంరక్షణ రంగాలలో వీరి స్పెండింగ్ పవర్ పెరుగుతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక మన దేశం విషయానికి వస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో 7 కోట్ల 14 లక్షల మంది ఒంటరి మహిళలు ఉన్నారట. 2001 నుండి 2011 మధ్య వీరి సంఖ్య 39% పెరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ 2022 నివేదిక ప్రకారం దేశంలో ఎన్నడూ వివాహం చేసుకుని మహిళల శాతం 2011లో 13.5% ఉండగా 2021 నాటికి అది 19.9% పెరిగింది. 60 ఏళ్లు పైబడిన మహిళల్లో సుమారు 54% విడోలుగా ఉన్నారు. సో పురుషులతో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువ.